మన ముందు ట్రిప్ గూడూరులో బండి అన్లోడ్ అయిపోయింది. ఆ ట్రిప్ లో చెప్పాను ఇది కంప్లీట్ అయ్యాక ఊరు వెళ్ళిపోతానని. ఊరు నుండి నెల్లూరు వచ్చి దగ్గర 5 నెలల వరకు ఇక్కడే డ్యూటీ చేశా. ఇప్పుడు మళ్ళీ ఊరు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా ఊర్లో సంబరాలు 25 సంవత్సరాలకు ఒకసారి అయ్యే సంబరాలు మామ ఇవి. అందుగురిండే దగ్గర నెల రోజులు ఊరు వెళ్ళిపోయి ఉండిపోతా. ఏదో ఒక వీడియో మాత్రం అప్లోడ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ వచ్చి బండి ఎక్కితే అప్పుడు ట్రక్ వీడియోలు పెడతాను. ఒకవేళ ఏ వీడియో కూడా ఛానల్ అప్లోడ్ చేయకుండా ఉంటే యూట్యూబ్ అనేది కొత్త వారికి సజెస్ట్ చేయదు. అందుగురిండి ఏదో ఒక వీడియో పెడతాను, కంటిన్యూగా ఫాలో అవ్వండి మామ. మన బండి దిగాక ఆఫ్టింగ్ ఒక డ్రైవర్ ఎక్కారు. మన బండిలో ఉన్న తాలు పట్టాలు ప్రతి ఒక్క సామాన్ ఆయనకి అప్పచెప్పాలి. నార్మల్ గా ఏమైనా డ్యామేజ్లు ఉన్నా చెప్పాలి. ప్రతి ఒక్కటి చూసుకున్నాక హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఏ డ్రైవర్ అయినా. ఒకవేళ ఏం చూసుకోపోయారు అనుకో ఓనర్ ఎప్పుడైనా బండి దగ్గరకు వచ్చి ఎందుకు డ్యామేజ్ అయిందని ఆయనకి అడుగుతారు. అందుకే ఎవరైనా కొత్తగా బండి ఎక్కాలనుకుంటే బండి చుట్టూ ఒక 4 రౌండ్లు వేసుకొని చూసుకొని ఏమైనా డ్యామేజ్ అవుతా ఆయనకి చెప్పి అప్పుడు ఎక్కాలి మామ. ఎలానో ఊరేళ్ళు ఒక నెల రోజులు ఉండిపోతున్నాను కాబట్టి నా బైక్ కూడా పార్సల్ చేయించేస్తున్నా. నేను ఇచ్చిన వాయిస్ ఓవర్ మొత్తం డిస్టర్బింగ్ గా అనిపించవచ్చు, ఎవరేం అనుకోవద్దు మామ. ఇంతకు ముందు అయితే బండిలో కూర్చొని డోర్ గ్లాసులు వేసి మరీ ఇచ్చోడును. కానీ ఇప్పుడు మా ఊర్లో ఉన్నాను కాబట్టి పక్కన పక్షుల సౌండ్లు ఎక్కువ ఉంటాయి. ఒకసారి ఎంతలా ఉంటున్నది అనేది మీరే వినండి మావా.